ప్రియులారా, త్రిత్వం తరువాత 17వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అన్ని కాలంబోలను యెహోవాని నిన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. బల్లేకెక్కిన మోక్ష వాసాలి సన్నోతు లున్నతమయ్యుండ మొన్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిలా లోకములను బన్నుగా చేసిన బలుడవీవే. ఉన్న లోకంబుల నుడుగాక కరుణాసం పన్నాతతో నేను ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతించుటకునే చాలుదునా. పుట్టింప నీవంచు పోషింప నీవంచు కీర్తింప నీవంచు కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులాచి పట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పటాయి నిలచియుండు ప్రభుడవంచు. గట్టడ చేగడ ముట్టుదనుకనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యనిధి నీవు కఠినాత్ముడను నేను భూరిశుద్ధుడవీవు పాపినేను. సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరమున్నక ప్రోవ నెరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు
నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాప దోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనితేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందు
తరచూచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన వినిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ప్రభువా, సాతాను వలన శోధనలను జయించి ఏకదేవుడవైన నిన్ను పవిత్రమైన హృదయములతోనూ మనస్సులతోనూ వెంబడించుటకు నీ జనులకు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తర్వాత 17వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వంలోని 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 75వ సంకీర్తన 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అహంకారుల ఎండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన వాచ్య దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది.
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటచాలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తామును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదువులేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానేయున్నను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువులేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నిన్నడు గోయు దూరనేడి వాగ్దతంబుతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో
మరచిపోవు వారికి సుభాగ్యము విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుండము చాటుదాము 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 సత్య సువార్తను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 17వ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ దినము కొరకు మనం చదివిన వాక్య భాగాలు మనం విన్నాము కదా. వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండొంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరును, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచూ ఉన్నది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని కుటుంబీకులారా, ప్రభు ఈవేళ తన దివ్యమైన వాక్యముతో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము అయ్యున్నటువంటి దేవుడు ఈవేళ 3 వాక్య భాగాల్లో కూడా ఇంగ్లీష్లో W అనే లెటర్ను ఉద్దేశించి 3 వాక్య భాగాలు కూడా ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి మాట W అనే మాట ఈ పత్రిక వాక్య భాగంలో వర్డ్ ఆఫ్ గాడ్. చెబుతారా? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము అనే మాట జ్ఞాపకం చేస్తున్నది. దేవుని యొక్క వాక్యము ఎటువంటి శక్తి కలిగినది అని ఆలోచన చేస్తే మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో అది సజీవము కలిగినటువంటిది, 2 బలము కలిగినటువంటిది, 3 అది రెండొంచుల వాడిగలిగినటువంటి ఖడ్గము వంటిది, 4 ఇక్కడ ప్రాణాత్మలను, కీళ్లను విభజించునంతగా అది ఏం చేస్తూ ఉంటుందట, అది లోపలికి చొచ్చుకుని పోతూ ఉన్నది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తూ ఉన్నది. దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్, చాలా చిన్న మాట, కానీ ప్రపంచాన్ని జయిస్తుంది, ప్రపంచానికి జీవం ఇస్తుంది, ప్రపంచాన్ని వెలిగిస్తుంది, ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము కొరకు మొట్టమొదటిగా యోహాను సువార్తలో మనం 14వ అధ్యాయములో యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం 1వ వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చదువుకుంటున్నప్పుడు ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యం ఎక్కడుందంటే దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా,
అందుకని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ చక్కటి మాటలు 119వ సంకీర్తన 105వ వాక్య భాగంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, చెప్పండి నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నది అంటే అది దీపముగా ఉంటూ ఉన్నది, మన త్రోవకు వెలుగునిస్తూ ఉన్నది, మన జీవితానికి మన బ్రతుకులకు వెలుగునిస్తూ ఉంటూ ఉన్నది. 119వ సంకీర్తనలో 50వ వచనంలో దైవవాక్యం అంటూ ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నది, బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది. వాక్యం వెలిగిస్తుంది, త్రోవ చూపిస్తుంది, బ్రతికిస్తుంది, నెమ్మది కలుగు చేస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును గూర్చి అనుభవజ్ఞులు అయినటువంటి వారు, మేధావులు అయినటువంటి వారు కొన్ని సత్యాలు వారి గ్రంథాల్లో వారు తెలియపరిచారు. హెన్రీ డోరా అనే 19వ శతాబ్దపు అమెరికన్ దేశపు మేధావి ఇలాగ అంటూ ఉన్నాడు, ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఇంకా ఎన్నెన్నో గొప్ప గ్రంథాలు ఉండవచ్చు, వాటి వల్ల చివరకు మిగిలేది ఏంటంటే నిరాశ మిగులుతూ ఉంటారు. అయితే ఒక పుస్తకం మాత్రం ఉంది, అది నిరాశపరిచే గ్రంథము మాత్రము కాదు, అది దేవుని వాక్కు, అది పరిశుద్ధ గ్రంథము. ఆ గ్రంథమే పరిశుద్ధ బైబిల్. యేసుక్రీస్తు చెంతకు మనలను ఆ పరిశుద్ధ గ్రంథము నడిపిస్తుంది, పవిత్రులుగా చేస్తుంది అని హెన్రీ డోరా అనే అమెరికన్ మేధావి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరొక కవి తాను చెబుతున్నటువంటి మాటలు, మనుషులు చేసే గ్రంథాలకు, రెండవది మనుష్యులను చేసినటువంటి గ్రంథానికి ఎంత తేడా ఉందంటే మట్టికి మణికి ఉన్నటువంటి వ్యత్యాసము ఉన్నది అంటాడు. జాగ్రత్తగా గమనిద్దాం. సర్ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త తాను అంటాడు, ప్రపంచంలోని గ్రంథముల అన్నిటికీ ఒకవేళ జీవము ఇచ్చి అది ఒక మహనాడుగా ఒక స్థలానికి కదలి వచ్చినప్పుడు దాగోను గుడిలో ఉన్నటువంటి మందసపు పెట్టెకు రాగానే ఎలాగూ విగ్రహాలన్నీ కూడా అవి దేవుని మందసపు ముందు సాష్టాంగపడ్డాయో, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథము ముందు అవి సాష్టాంగ పడవలసినటువంటి అవసరత ఉంది అని శాస్త్రజ్ఞుడు సర్ ఐజాక్ న్యూటన్ ఆయన తెలియజేశాడు. అందుకని పరిశుద్ధ వాక్యానికి, వాక్యమై ఉన్నటువంటి దేవునికి, దేవుని మాటలకు ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి పరిశుద్ధ గ్రంథానికి ఎటువంటి ఉన్నత స్థానము ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇంగ్లాండ్ దేశంలో రాణి కావచ్చు, రాజు కావచ్చు, వారికి పట్టాభిషేక సమయంలోనట వారికి రాజ మకుటాన్ని వారు ఉంచి పరిశుద్ధ గ్రంథాన్ని వారి చేతికి ఇచ్చి, ప్రపంచంలో బహు విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని మీ చేతికి ఇచ్చి ఉన్నాము. ఎందుకు ఈ మాటలు వాళ్ళు చెప్తున్నారంటే, ఈ పరిశుద్ధ గ్రంథములో జ్ఞానం ఉన్నది, రాజ్యాంగ చట్టము ఉన్నది, అలాగనే ఇందులో దేవుని వాక్కులు ఉన్నాయి అని చెప్పి వారి పట్టాభిషేకాన్ని వారు చేస్తారు అని దేవుని యొక్క గ్రంథంలో, దేవుని గ్రంథమును గుర్చినటువంటి మాటలు ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తూ ఉంటున్నారు ప్రియులారా. అందుకని తెస్సలోనికకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు, మీరు దేవుని గుర్చినటువంటి వర్తమాన వాక్యము, ఈ వాక్యము ఎటువంటి వాక్యమట, వర్తమాన వాక్యము అంటూ ఉన్నాడు. వర్తమాన, ఇది భూత భవిష్యత్ కాలములలో మానవ జీవితానికి ఉపయుక్తమైనది, నడిపించే వాక్యం. అందుకనే
ఇది ఈ వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమును ఎంచక పరిశుద్ధ గ్రంథములో దేవుని చేత ఇవ్వబడినటువంటి ఈ రెండంచులు వాడగలిగినటువంటి వెలుగయ్యున్నటువంటి ఖడ్గమయ్యున్నటువంటి ఈ వాక్యము ఇది మనుష్యుల యొక్క వాక్యమని మీరు ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని. ఇది ఎవరి వాక్యమండి? దేవుని యొక్క వాక్యము. మనుషుల యొక్క వాక్యము మాటలు కాదు, దేవుని యొక్క వాక్యమని దాన్ని అంగీకరించి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుందంటే కార్యసిద్ధి అది కలుగు చేస్తారు. వాక్యమట మానవుని జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం. అందుకే 119వ సంకీర్తన 11వ వచనంలో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఇక్కడ నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నా. మానవుని యొక్క హృదయము అది బహుఘోరమైనటువంటిది అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. కాబట్టి ఆ యొక్క ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయములో రెండంచులు వాడిగలిగిన ఖడ్గమయ్యున్న దేవుని వాక్యం, వెలుగయ్యున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రపరుచుకుంటూ ఉంటున్నప్పుడు ఆ హృదయములో చీకటి తొలగిపోతుంది, వెలుగుతో నింపబడుతుంది, పాపము మనకు దూరము కాబోతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకని కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో 16వ వచనములో దేవుని వాక్యం అంటుంది, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో కాక క్రీస్తు వాక్యముతో సమృద్ధిగా నివసింపనీయడి. సమస్త విధములైన జ్ఞానముతో కాక క్రీస్తు వాక్యము ఎక్కడ ఉండాలి? మనలో సమృద్ధిగా మనము నివసింపనీయవలసినటువంటి అవసరత. దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నివసించుట అనగా వాక్యమై ఉన్నటువంటి దేవునిని మన జీవితాల్లో సమృద్ధిగా మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంచున. దేవునిని మనము సమృద్ధిగా కలిగినప్పుడు మన యొక్క జీవితాల్లో చీకటి ఉండదు, పాపము ఉండదు. మన బ్రతుకులు వెలుగుతో నింపబడతాయి ప్రియులారా, జీవముతో అలంకరింపబడతాయి ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో అంటుంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరే మోసపరుచుపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుడు. ఎలాగా? మనకు మనమేనట. ఏ విధంగా? వినుట మాట మాత్రమే కాదు, కానీ ఎలాగ ఉండాలి? మనకు మనం మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము కూడా ప్రవర్తించు వారముగా మనము ఉండవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. మన జీవితాల్లో మనం వెలిగించబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకోం. దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ భూలోకములో మనము నెమ్మది కలిగి ఉందాం. వాక్యము ద్వారా మనం బ్రతకటానికి దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఎంతో మనకు ఆసక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నా. అందుకనే దేవుని యొక్క వాక్యానట జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 131 పర్యాయము పరిశుద్ధ గ్రంథాన్ని తాను చదివాడట. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బిల్ గేట్స్, ప్రపంచంలో గొప్ప ధనవంతుడుగా ఉన్నటువంటి ఈ ధనవంతుడు 1994వ సంవత్సరములో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆక్షన్ అనగా వేలంపాట వేసినప్పుడట 135 కోట్ల రూపాయలకు ఇది 2వ మాస్టర్ కాపీని బిల్ గేట్స్ తాను పాడి కొనుక్కున్నాడు అని దేవుని వాక్యం. చంద్రమండలంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 1971లో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో గల మైక్రోఫిల్మునట చంద్రమండలంపై వారు అక్కడ అడుగుపెట్టినటువంటి తరువాత భద్రపరిచారు అని ఎడ్గర్ మిచ్చర్ చెబుతూ ఉంటున్నాడు. అంటే భూమి మీదే కాదు, చంద్రమండలము మీద కూడా దేవుని యొక్క వాక్కు ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, దేవుని అధికారం ఉండాలి. ఇంకా చెప్పాలంటే సృష్టి ఎక్కడ ఉన్నదో, సృష్టి
ఉన్న ప్రతి చోట దేవుని వాక్యం ఉండాలి, దేవుని యొక్క శక్తి ఉండాలి, దేవుని యొక్క వాక్కు ఉండాలి. సూర్య చంద్రులు నక్షత్రాలు దేవుని యొక్క వాక్కు చేత కలిగే ప్రియులారా. కాబట్టి అవి దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఆదికాండములో 1వ అధ్యాయంలో 3వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ధర్మశాస్త్రము కొరకు ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ధర్మశాస్త్రాన్నట దివారాత్రము ధ్యానం చేయాలి. అనగా దేవుని యొక్క వాక్కులు మనము దివారాత్రము చదువుతూ ఉండాలి, పఠించాలి, వాటి అనుగుణంగా జీవించాలి. అలాగుండగలిగితే అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క మరి కుటుంబమా, ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యం అంటుంది, మనము దేవుని గుర్చినటువంటి వర్తమాన వాక్యము ఇదిగో మా వలన అంగీకరింపబడినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచాక దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా ప్రకటించే వారిని మనం చూడదు. ప్రకటిస్తూ ఉంటుండగా ప్రకటిస్తున్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం ఆ దేవుని వైపు చూద్దాం. ఆ దేవుని యొక్క మాటలు మాత్రమే మనం విందాం. అవి మనుషుల మాటలని మనం అనుకోవద్దు, అవి దేవుని యొక్క వాక్కులు అని మనం విని వాటిని అంగీకరిందాం. కాబట్టి దేవుని యొక్క వాక్యమట ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే విశ్వాసులైనటువంటి ప్రతి వారిలో కూడా కార్యసిద్ధి అది కలుగు చేస్తూ ఉన్నది అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథానికి ఎటువంటి శక్తి ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము 2 అంచులు వాడగలిగిన ఖడ్గము అని చెప్పబడుతున్నది. దేవుని యొక్క వాక్యము కొరకు ఒక దినాన జెనీవా పట్టణంలో అక్కడ ఒక సదస్సు జరిగింది. వివిధ రకాల మతస్థులు నాయకులను ఆహ్వానించారు. ఆ యొక్క సదస్సులో ఆహ్వానించబడినటువంటి నాయకులకు ఒక పిలుపునిస్తున్నాడు కన్వీనర్. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ దేవుడు ఎవరు, మీ గ్రంథము ఏ గ్రంథం, ఆ గ్రంథాన్ని తీసుకుని రండి, ఇక్కడ హాల్లో ఉన్న ఈ టేబుల్ మీద ఉంచండి, దాని కొరకు ఒక మాట చెప్పండి, దాని యొక్క గొప్పతనం చెప్పండి. ఇలాగో అన్ని మతస్థులు అందరూ నాయకులు వెళ్ళారు, అట్టి రీతిగా చేశారు. చివరకు ఒక క్రైస్తవ నాయకుడిని పిలిచారు. ఆయన చేతిలో పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథము. ఆ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి వరుసలో పెట్టాలి కాబట్టి అన్ని గ్రంథాలకు కూడా పైన ఆయన ఉంచాడు. దేవుని యొక్క నామము అన్ని నామముల కన్నా పై నామము అని పైన పెట్టేటప్పుడు కన్వీనర్ గారికి కోపం వచ్చేది. ఆ గ్రంథాన్ని ఆయన తీసి ఆయన అన్ని గ్రంథాల కన్నా క్రింద పెట్టాడట. ప్రియులారా, ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పుకున్న పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనాన్ని మరీ మరీ మనం చెప్పుకొని దేవుని గణపరచాలి, మనం ఆశీర్వదించబడాలి. ఆ గ్రంథాన్ని అతను తీసి అన్ని గ్రంథాల కన్నా క్రింద పెట్టినప్పుడట ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. మరలా కోపం వచ్చిందట. ఆ గ్రంథాన్ని తీసి మధ్యన పెట్టాడట. ఆయన అంటాడు 3వ మాట, ఆయన మానవునికిని అలాగనే దేవునికిని మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. అవును ప్రియులారా, వాక్యము అయ్యున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అని ఆలోచన చేస్తే అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవుడు. 2 లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. 3వది మానవునికి దేవునికి కూడా ఆయన మధ్యవర్తిగా విజ్ఞాపన చేసి ఆయన మరి ఒక యాజకుడు, ప్రధాన యాజకుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవముదే, బలము గలదే, 2 అంచులు వాడిగా ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుగా దూరచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యము
ఇదిగో ఆరాధిస్తున్న మనందరినీ కూడా అది బ్రతికిస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవ వాక్య భాగము చూస్తూ ఉంటున్నప్పుడు 75వ సంకీర్తనలో ఇక్కడ మనం చదువుకుంటున్న 4వ వచనంలో చూస్తే ఇక్కడ చక్కటి మాట, వార్నింగ్స్ ఆఫ్ గాడ్, వార్నింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క హెచ్చరిక. 4వ వచనంలో అంటున్నాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆయన ఒకరిని తగ్గించును, ఆయన ఒకరిని హెచ్చించును. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దేవుని యొక్క వాక్యము ఇక్కడ అది బలము కలిగినది, అది సజీవము కలిగినది, రెండంచులు వాడిగలిగినటువంటి మరి ఖడ్గము కంటే బలమైనటువంటి ఖడ్గము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఒకటి వర్డ్ ఆఫ్ గాడ్, రెండవది వార్నింగ్స్ ఆఫ్ గాడ్. మూడవ మాట ముగింపుగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుట విశ్రాంతి దినమున ఆయన పంట చేలో ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు వాళ్ళు రుచుకొని వాటిని తినుచూ ఉంటుండగా పరిచయులు తప్పుబడుతూ ఉంటున్నారు. విశ్రాంతి దినమున నీ శిష్యులు ఈ విధంగా వెన్నులు త్రుంచి వారు తింటూ ఉన్నారు అని చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ విశ్రాంతి దినాలు చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని చెబుతున్నప్పుడు యేసు ప్రభు వారితో చెప్పుచున్నటువంటి మాటలు ఏమిటనో ఆలోచన చేస్తే అక్కడ చక్కటి మాట అంటూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఇట్లు అంటూ ఉన్నాడు, తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప తానైనాను తనతో కూడా ఉన్నవారేనాను తినకూడని సముఖపు రొట్టెలు తిన్నా. ఆ సముఖపు రొట్టెలు ఆకలి కొని దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి వారు తిన్నారు కదా. దేవుని యొక్క వాక్యం అంటుంది, మరియు యాజకులు విశ్రాంతి దినమును దేవాలయములో విశ్రాంతి దినం ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా? 6వ వచనములో ప్రభు అంటున్నాడు, ఇదిగో దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయము కంటే దేవుని యొక్క మందిరాన్ని గొప్ప అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని యొక్క మందిరానికి ఆయన మరి దానికన్నా గొప్పవాడు. దేవుని మందిరాన్ని కలుగు చేసినవాడు, నిన్ను దేవుని మందిరముగా నిర్మించినటువంటి దేవుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. అంతేకాకుండా ప్రభు అంటాడు, నేను కనికరాన్ని కోరుకుంటున్నాను కానీ బలిని నేను కోరటం లేదు అని చెప్పి 8వ వచనంలో అంటాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు లేనటువంటి విశ్రాంతి దాని ఫలితము లేదు. ప్రభువు లేనటువంటి ప్రార్థనకు విలువ లేదు. ప్రభువు లేని మందిరానికి విలువ లేదు. ప్రభువు లేని కార్యాలకు విలువ లేవు. క్రైస్తవ జీవితంలో ఆచారము కాదు, భక్తి కావాలి, విధేయత కావాలి. దేవుని యొక్క మాట చెప్పున మనము జీవించాలి. అలాగూ జీవించగలిగితేనే దేవుని యొక్క శిష్యులుగా లేక దేవుని యొక్క బిడ్డలుగా మనకు ఉండటానికి అవకాశము ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క మరి పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, దేవుడు ఆది యందు ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉన్నది. వాక్యము ఇక్కడ దేవుని యొద్దే ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. ఆ వాక్యము రెండంచులు వాడగలిగినటువంటి ఖడ్గము వలె ఉన్నది. అయితే వాక్యం మన హృదయాల్లో ప్రవేశించాలి. మన బండబారినటువంటి ఈ మొండి గుండెను బ్రద్దలు చేయాలి. దేవుని యొక్క వాక్యము చేత పట్టబడాలి. దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి. మార్పు కావాలి, మారు మనసు కావాలి, రక్షణ అనుభవంలోనికి మానవుడు రావాలి. అంతే తప్ప ఏదో
క్రైస్తవ జీవితంలోనట నామినల్ క్రిస్టియన్స్, ట్రెడిషనల్ క్రిస్టియన్స్, అకేషనల్ క్రిస్టియన్స్, సందర్భానుసారంగా క్రైస్తవ్యము కాదు, పండగ సంబంధమైన క్రైస్తవులు కాదు, ఆచార సంబంధమైన క్రైస్తవులు కాదు. మరి ఏ విధంగా ఉండాలి? కమిటెడ్ క్రిస్టియన్స్, క్రీస్తు కొరకు సమర్పించుకున్న క్రైస్తవులుగా ఉండాలి, క్రీస్తుని పోలి జీవించే క్రైస్తవులుగా ఉండాలి, క్రీస్తుని అనుసరించి నడుచుకునే క్రైస్తవులుగా ఉండాలి, క్రీస్తు మాట చెప్పిన చెయ్యి క్రైస్తవులుగా మనం ఉండాలి. అంటే దేవుని యొద్దకు వద్దాం, దేవుని యొక్క మాటలు అంగీకరిద్దాం. మార్గాలు తప్పిపోతుంటే 75వ సంకీర్తనలో హెచ్చరిక చేస్తున్న దేవుడిగా ఉన్నాడు. అలాగనే ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని మాటలు అర్థం చేసుకోకపోతే సువార్త వాక్య భాగంలో ఆయన తాను ఏం చేస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే సరిదిద్దే దేవుడిగా ఉన్నాడు. ఆయన విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నాడు. మందిరము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే వాక్యం అయి ఉన్నాడు. ఆ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెళ్ళుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపరకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము, సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి నాయనా మా హృదయాల్లో పాలించినట్లు కృప చేయండి. నాయనా, వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి మేము వినిన వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవా వారి ప్రార్థన ఆలకించి వారికి జయము కలుగు చేయండి. అలాగే నీట్ ఎగ్జామ్ నాయనా, ఇదిగో తండ్రి, రాసిన బిడ్డలు, ఎంసెట్ రాసిన బిడ్డలు వారి యొక్క నా ప్రభువా, ఇదిగో తండ్రి, కౌన్సిలింగ్ కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు నాయనా మంచి నా ప్రభా, ఇదిగో తండ్రి, ఉద్యోగాల్లో ప్రవేశించటానికి వారి ప్రయత్నాలు మరి సఫలం చేయమని ప్రార్థిస్తాను. నాయనా, టెట్ ఎగ్జామ్ కొరకు నాయనా సిద్ధపడుచున్నటువంటి బిడ్డలకు జయము కలుగుచ్చాను.
నాయనా ఇదిగో డిఎస్సి కూడా అటెంప్ట్ చేయటానికి నాయనా బిడ్డలు సిద్ధపడుచున్నారు. ప్రభువా ఆ యొక్క ఎగ్జామ్ కొరకు కూడా సిద్ధపడే బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తాం. అలాగే ప్రభువా ఇదిగో చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు, యవనస్తులు నైనా ఈ వివాహ వ్యవస్థలో ప్రవేశించే నా తండ్రి నాయన నీ బిడ్డలు, అలాగే గర్భిణీ స్త్రీలు వారి సుఖప్రసవ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ వాతావరణ మార్పులో ఎటువంటి నాయనా మరి ప్రభు అతివృష్టి అనావృష్టి కలుగక, ఎక్కడ ఎవరికి ఎటువంటి వరదల వలన కీడు ప్రమాదాలు సంభవించక దేవా సమస్తమును కూడా తమ స్వాధీనములో ఉంచుకోమని నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. స్వదేశ విదేశాల్లో ఉన్న వారి క్షేమం కొరకు, రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా శారీరక మానసిక బలహీనతలు అనారోగ్యములతో ఉన్న వారిని దర్శించిన ఆయన వారిని స్వస్థపరిచి రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తూ దినాశీర్వాదాలతో నింపుమని, పునరుద్ధారణ బలమును వారికి అనుగ్రహించమని దేవాని సేవకుడు సేవకురాలు నలుగురు బిడ్డలు క్షేమము కొరకు నాయనా ప్రతి దినము ప్రతి ఉదయకాలము నా తండ్రి నాయన మరి అందిస్తున్నటువంటి నాయన యొక్క సువార్త ప్రకటన, సువార్త వ్యాపకం అనేక మందికి అందించబడుతూ అనేక కుటుంబాలు ఆశీర్వదించబడినట్టు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించాలి. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయం, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభువు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.